రోమీలు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క రోమా సంఘానికి చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని పరిచర్యలో మరి పౌలు గారు మొదట యూదులకే సువార్త ప్రకటించవలసింది. కానీ యూదులు అనేవారు యేసు ప్రభువుని వాళ్ళు వ్యతిరేకిస్తూ, అలాగే పరిచర్యలో ఉంటున్న మరి సేవకులను అపోస్తులను కూడా వాళ్ళు ఎన్నో మరి వారిని ఇబ్బంది పెట్టి పరిచర్యలో ఎన్నో ఆటంకాలు మరి వాళ్ళు ఇవ్వటం వల్ల అనేక సందర్భాల్లో మరి దైవజనులు కూడా వాళ్ళు శిక్షించిన సందర్భాన్ని బట్టి దేవుడు ముందుగానే అపోస్తులైన పౌలు గారికి ప్రకటించినట్లుగా నేను అన్ని జనుల మధ్య నిన్ను వాడుకుంటానని చెప్పినట్లుగా మరి దేవుడు అన్ని జనుల మధ్యకు ఆయన పంపించినట్లుగా మనము ఈ అధ్యాయంలో కూడా మరొకసారి మనం గమనిస్తాం. అందుకని 13వ వచనం చెప్తాడు, అన్ని జనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్ని జనులకు అపోస్తులై ఉన్నాను కనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలని నా పరిచర్యను కనపరచుచున్నాను అన్నాడు. అంటే వారిని కూడా విడిచిపెట్టడం దేవుని చిత్తమో కాదు. మరి దేవుడు ముందుగా తెలియజేసినట్లుగా అన్ని జనులకు చెప్తూ ఉన్నాడు. మనము ఇక్కడ ఈ వాక్య భాగంలో చదవబడిన వాక్య భాగంలో గమనించినట్లయితే ఏమంటున్నాడంటే, ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనది అయితే ముద్దంతయు కూడా పరిశుద్ధమైనదే, అలాగే వేరు పరిశుద్ధమైనది అయితే కొమ్మలు కూడా ఏముంటాయి, పరిశుద్ధములే అంటున్నాడు. నిజమే. ఎందుకంటే మీలో చాలామంది కూడా స్త్రీలు మనం ఆహారము అనేది వడ్డించేటప్పుడు ఒక మెతుకు పట్టుకుని ఉడికిందో లేదో చూస్తే దాని యొక్క ఉద్దేశం ఏంటి, అన్నం అంతా మనం చూడవసరం లేదు, కానీ ఆ కొంచెము అలాగే నలిపి చూస్తే అన్నం అంతా ఉడికినట్టే అని మనకు తెలుస్తూ ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడన్నా పచ్చడి పట్టినప్పుడు స్త్రీలు కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం అందరికీ ఉప్పు సరిపోయిందా లేదని ఏం చేస్తారు, కొంచెం వాళ్ళందరికీ ఆ పచ్చడి కలిపినప్పుడు దానిలోనే కొంచెం అన్నం వేసేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం చేస్తారు, ఒక్కొక్క ముద్ద పెట్టి ఏం చూడమంటారు, ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, దీనిలో ఆయిల్ ఇంకేమైనా పడుతుందా, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ఒక్క ముద్ద తింటే మిగతా ఉన్న పచ్చడి అది కరెక్ట్గా ఉన్నట్టని ఆ దినమందు డెసిషన్కి వస్తారు. అలాగే మరి వేరు పరిశుద్ధమైనది అయితే కొమ్మలు కూడా ఏముంటాయి అన్నాడు, పరిశుద్ధంగానే ఉంటాయి అన్నాడు. అంటే చెట్టు బాగుందంటే కొమ్మలు కూడా బాగానే ఉంటాయి. కొమ్మలు ఆరోగ్యకరంగా ఉందంటే పూత కూడా బాగానే ఉంటుంది. పూత కూడా బాగానే ఉందంటే దాని కాయలు కూడా మంచి ఆశాజనకంగానే ఉంటుంది. అంటే మనము గమనించవలసింది ఏంటంటే వేరు అన్నాడు ఇక్కడ. అంటే ఈ రోజున మనము కూడా ధ్యానించవలసిన అంశం ఏంటంటే మన కుటుంబానికి తల్లిదండ్రులు వేరు లాంటి వాళ్ళు. ఎవరు తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, వేరు లాంటి వాళ్ళు. దానిలో చాలా వేర్లు ఉంటాయి కదా. అలాగే ఆ యొక్క వేరును బట్టే కాండం అనేది ఎదుగుతుంది. ఆ కాండము బలంగా ఉండదాన్ని బట్టే కొమ్మలు కూడా ఏమవుతాయి, చక్కగా అవి విస్తరిస్తాయి, అది చక్కగా ఫలిస్తాయి. నిజమే. అందుకని మన జీవితంలో కూడా తల్లిదండ్రులుగా మన బిడ్డల విషయంలో కూడా మనం ఏం చేస్తారంటే వారిని జాగ్రత్తగా పెంచుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి తల్లిదండ్రులు వారి కోసం భయభక్తులుగా పెంచాలి. నిజమే. ఇప్పుడు బిడ్డలు ఎందుకు పెంచుతారు, వాక్యంలో సామెతలు 26లో చెప్పాడు సరా, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అంటున్నాడు. అందుకనే యేసుప్రభు వారు కూడా ఇంకొక మాట చెప్పారు. మీరు రండి ఒకసారి మత్తయి సువార్తలోకి రండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16 నుంచి 18 దాకా ఒకసారి మీరు అక్కడ చదివితే
వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పల్లేరు పండ్లైనను చెట్లను కోయుదురా. అంజూరపు పండ్లైనను కోయుదురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, ఫలించును. పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. అది అంటే మంచి చెట్టు మంచి కాయలు కాస్తాయి, యాప చెట్టు యాపకాయలే కాస్తాయి, మామిడి చెట్టు మామిడికాయలే కాస్తాయి. అలాగే కొన్నిసార్లు మన యొక్క జీవితంలో కూడా చెట్టు మంచిదైతే కాయలు బాగుంటాయి. అందుకని పూర్వం సంబంధాలు చూడాలంటే 7 జాతలు అరిగాయి అని పెద్దోళ్ళు అలా చెప్తూ ఉండేవాళ్ళు. ఎందుకు? వాళ్ళ యొక్క ప్రయత్నం ఏంటంటే మా ఇంటికి రాబోయే కోడలు మంచి కోడలుగా ఉండాలా, లేదంటే మాకు వచ్చే అల్లుడు మంచివాడిగా ఉండాలా, అన్ని విషయాల్లో కూడా మా ఇంటి పేరు నిలబెట్టే కోడలుగా మా ఇంట్లో ఉండాలన్న ఉద్దేశంతో పూర్వం కూడా అనేక సందర్భాల్లో, పూర్వం ఏంటి ఇప్పుడేంటి, ఒక సంబంధం మనం చూడాలంటే ఎన్నో రకాలుగా దాన్ని ఆలోచించే మనము అడుగు ముందేస్తాం. నిజమే. ఎందుకంటే తర్వాత మనము ఏమీ చేయలేమని ముందుగానే తల్లిదండ్రులు మనకి ఏది మంచిదో దాని విషయంలో శ్రేష్టమైనవే మన బిడ్డలకి ఇవ్వటానికి చూస్తారు. కాబట్టి ఈ రోజున తల్లిదండ్రులు ప్రార్థనా పరులుగా ఉంటే ఈ రోజున ఆ కుటుంబం కూడా ఎలా ఉంటుందంటే ప్రార్థనా పరుల కుటుంబంగా ఉంటుంది. చాలామంది మీరు గమనిస్తే ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్న వాళ్ళ పిల్లల్లో ఎక్కువగా మళ్ళీ ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతూ ఉంటారు. అలాగే కొన్నిసార్లు ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క మంచిగా చదువుకున్న వాళ్ళ పిల్లలు మాత్రం కూడా బాగానే చదువుకుంటాం. ఎందుకంటే కొంత నాలెడ్జి ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి కూడా వాళ్ళు చూసి వాళ్ళు కూడా చక్కగా చదువుకుంటూ ఉంటారు. మన ఇంటిలో ఉన్న పరిస్థితులను బట్టే బిడ్డల యొక్క అన్ని విషయాల్లో కూడా వాళ్ళు చూసి నేను కూడా అలా ఉండాలి. అలాగే తల్లిదండ్రుల ఆశ కూడా ఏముంటుందంటే నేను మంచి ర్యాంక్ ఇంకా సాధించలేకపోయాను, నా బిడ్డల విషయంలో కూడా వాళ్ళు ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క మంచి స్థితినే కోరుకుంటూ ఉంటారు. నిజమే. ఏ తల్లిదండ్రులైనా మంచి నా పిల్లలు డాక్టర్లో ఇంజనీర్లో ఉంటారు, కానీ ఈరోజు నేను చెప్పబోయే ఒక కుటుంబం మాత్రం నా బిడ్డలందరూ కూడా దేవుని సేవలోనే ఉండాలనుకున్నారు. వారికి 3 పిల్లలు, 3 దేవుని సేవలోనే ఉన్నారు. వారి తల్లిదండ్రుల పేర్లు మీకు కొంచెం తెలిస్తే నాకు కొంచెం చెప్పండి. ఎవరో? అది అమ్రాము యాకెబేదు. అమ్రాము యాకెబేదు అంటే ఎవరి తల్లిదండ్రులు అనుకున్నారు? ఎవరి తల్లిదండ్రులు? అహరోను పెద్దోడు, తర్వాత మోషే, వారి సహోదరి మిరియాము. ఎవరమ్మో? 3. ఎవరాళ్ళు? అహరోను, మోషే, మిరియాము. ఈ 3ని దేవుని సేవ కొరకు సమర్పించుకున్న కుటుంబంగా మోషే యొక్క మరి ఆ కుటుంబంలో కొంచెం పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు ఎవరు అంటే ఎవరున్నారు? మోషే. అంటే దేవుడు కోరుకున్న వ్యక్తిగా మరి ఇది ఒక జాతిని నడిపించడానికి దేవుడు మరి ఆ కుటుంబాన్ని అక్కడ వాడుకున్నాడు. నిజమే. కొన్ని సందర్భాలు అనుకోవచ్చు, అయ్యా ఇది నత్తోడిని నేను సేవకి ఎత్తాలి, మిగతా వాళ్ళని నేను వాడుకుంటానే అన్నట్టుగా కూడా కొన్నిసార్లు తల్లిదండ్రులు అనుకోవచ్చు. కానీ ఆ తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళంటే దేవుడు పిలిచిన పిలుపుకి ఆ కుటుంబం మొత్తం కూడా ప్రభా మా కుటుంబము నీవు ఏర్పాటులో చేసుకుంటానికి మేము ఎంతటి వారు అన్నట్లుగా ఆ కుటుంబము దేవుని కొరకు నిలబడిన కుటుంబం అండి. ఆ కుటుంబం ఎవరు అనుకున్నారు? నిర్గమకాండము 2వ అధ్యాయము మీరు అక్కడ కొంచెం మొదటి నుంచి 3 వచనాలు చదివితే ఏ వంశం చెందిన వాళ్ళు కూడా వస్తుంది. అక్కడ లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకును. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని. ఎలా అంటే గర్భవతి అయి కుమారుని కని. వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటియుడ్డున జమ్ములో దానిని ఉంచగా. తర్వాత చూసుకుందాం. ఇక్కడ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహము చేసుకునను అని ఉంది. అక్కడ ఏముంది? అక్కడ లేవి వంశస్థుడు వెళ్ళి ఎవరిని చేస్తున్నాడంటండి? లేవి వంశస్థులైన ఆమెనే వివాహం చేసుకున్నాడు. నిజమే. ఎందుకంటే లేవీలు అంటే వాళ్ళు పూర్వకము యాజకత్వము చేసేవాళ్ళు.
దేవుని పరిచర్యలో లేవి వంశస్థుల్ని దేవుడు ఆ కాలంలో ఏర్పరచుకున్న గోత్రంగా ఉంది. అసలు ఎన్ని గోత్రాలు తెలుసా మీకు? ఇశ్రాయేలు గోత్రాల్లో 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల్లో యోధా గోత్రాన్ని సపరేట్ చేశాడు. అలాగే మిగిలిన 10 గోత్రాలు సపరేట్ చేశాడు కదా. ఆ 11 గోత్రాలు కాక ఇంకొక గోత్రం ఉంది. ఆ గోత్రమే లేవి గోత్రం. నిజమే. ఎందుకంటే మరి ఈ లేవి గోత్రం అనేది దేవుని పరిచర్య కొరకు నియమింపబడిన గోత్రం కాబట్టి 10 గోత్రాలు ఒక్కొక్కరు పరిపాలించిన యోధా గోత్రాన్ని మరొకరు పరిపాలించినట్లుగా ఉంది. కానీ లేవి గోత్రం మీద ఎవరు కూడా పరిపాలన చేసినట్టుగా లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు నియమింపబడిన వారు. అవును. ఎందుకంటే దేవుడు అలాంటి కుటుంబాల్లో నుంచి మరి ఎలాంటి బిడ్డలు వస్తారనుకున్నారు? మరి ఒక ప్రార్థనా పరులు, యాజక కుటుంబము, దేవుని యొక్క సన్నిధిలో యాజకత్వము చేసే ఆ కుటుంబంలో నుంచి దేవుడు పరిచర్య చేసే వారిని దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. నిజమే. ఇక్కడ ఈ రోజున మనము కూడా గమనించినట్లయితే ఇక్కడ ఆ దేవుని యొక్క ప్రణాళికలో నిజంగా ఇశ్రాయేలు ప్రజలకు అనేక మందికి మరి ఆ దినమందు ఆశీర్వాదకరంగా మాదిరికరమైన ఒక కుటుంబముగా ఆ జాతి ప్రజలను నడిపించిన ఈ యొక్క అమ్రాము, యాకోబేదు యొక్క బిడ్డలు దేవుని పరిచర్యలో వాళ్ళు ఎంతగానో దేవుడు వారుకున్నాడు. నిజమే. ఎందుకంటే ఈ రోజున మనం ఆ కుటుంబాన్ని గురించి ధ్యానించడం కానీ జ్ఞాపకం చేసుకుంటాం కానీ అది చాలా మనకి ఒక ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నిజమే కదా. ఏదైనా ఒక మంచి కుటుంబాన్ని మనం చూసినప్పుడు మనకు కూడా ఏముంటుందంటే అరే ఆ కుటుంబంలాగా ఉండాలరా అన్నట్టుగా మనకు కూడా ఆ ఫీల్ అనేది మనకి కలుగుతూ ఉంటుంది. మరి దానికి కారణం ఎవరో? వేరుగా ఉన్న, అంటే వేరు వ్యవస్థలో తల్లి వేరుగా ఉన్న అమ్రాము, యాకోబేదు అనే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. అర్థమైందా? అంటే అమ్రాము తండ్రి, తల్లి పేరేంటి? యాకోబేదు. వీళ్ళు ఆ కుటుంబాన్ని పెంచడానికి వాళ్ళు ఎంతగానో దేవుని యొక్క భయభక్తుల్లో వాళ్ళని బిడ్డల పెంచారు. కాబట్టి దేవుని పరిచర్యలో వాళ్ళు ముగ్గురు కూడా ఎలా ఉన్నారంటే సహకరించేవారుగా ఉన్నారు. దేవుని పరిచర్యను ఒక బాధ్యత కలిగి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి ఆ కుటుంబము తీసుకున్న నిర్ణయం అనేది ఈరోజు మనకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అవునండి. ఎందుకంటే ఒక భక్తిగల కుటుంబము శాశ్వత వారసత్వాన్ని అలాగే కొన్ని తరాలకు చెప్పుకునేటట్టుగా ఆ కుటుంబం ఉందండి. మరి కొన్ని వేల సంవత్సరాలు అయినా సరే ఈరోజు మనం ఎందుకు ఆ కుటుంబాన్ని గుర్తుంచుకుంటున్నాం? దేవుడు ఆ కుటుంబాన్ని గురించి ఈ రోజున అమ్రాము, యాకోబేదు యొక్క జీవితంలో వారి బిడ్డలను పెంచిన విధానాన్ని బట్టి దేవుడు వారి యొక్క పరిచర్యలో ఆ బిడ్డలందరూ కూడా ఒక గొప్ప రథసారథులు అనొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళు ముందుగా వాళ్ళు నడిచిన ఆ వ్యక్తులు అన్ని విషయాల్లో కూడా దేవుని మాటకు విధేయత చూపిస్తూ ముందుకు సాగిన కుటుంబం అండి వాళ్ళు. నిజమే. ఎందుకంటే ఈ రోజున ఎలాంటి వాళ్ళు ఉంటున్నారంటే లోకంలో ఉన్న మనం గమనించినట్లయితే లోక పరిస్థితులు బట్టి ఎవరు ఎలాంటి వాళ్ళో అలాంటి వాళ్ళే కుటుంబాల నుంచి వస్తారు. ఒకరోజు నెట్టాకి జైల్లో 2 దొంగల పరిచయం వేరంట. ఆ దొంగల పరిచయం ఆఖరికి వాళ్ళు విడుదలైనాక అమ్మాయి అబ్బాయి వాళ్ళిద్దరు ఏం చేశారంట, మనం ఎట్టాగో నువ్వు దొంగోడివి నేను దొంగోడినే ఎట్టాగో జైల్లోకి వచ్చాం కదా అని చెప్పేసి వాళ్ళు జైల్లోంచి వచ్చినాక మొత్తానికి మనం వాడు ప్రపోజ్ చేస్తే సరైన మొత్తానికి వివాహం చేసుకున్నారు. సంవత్సరానికి వాళ్ళ బిడ్డ పుట్టాడంట. మొత్తానికి బిడ్డ పుట్టేటప్పుడే ఆడు వస్తా అంట ఆ రోజుల్లో మంత్రసాని గారి యొక్క ఉంగరం కూడా లాగేసాడంటాడు. తర్వాత ఆమె చూసుకుంటా ఉంటుంటే నా ఉంగరం అంటే ఎక్కడుంది? ఆడి చెయ్యి అంతకీ తీయట్లేదంట. దేరా తీసి స్నానం చేసాడు, చూస్తే ఆ ఉంగరం ఎక్కడుంది? ఈ రోజున చాలామంది పిల్లలు పుడతానే కొన్ని నేర్చుకుని వస్తున్నారేమన్నట్టుగా ఉంటారు వాళ్ళ పిల్లలు. వాళ్ళ తెలివితేటలు ఇవన్నీ కూడా ఇవాళ చూస్తే మనకి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అందుకని మన జీవితంలో కూడా కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే మన బిడ్డల్ని ఒక క్రమశిక్షణలో పెంచవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆత్మీయ క్రమశిక్షణ కలిగిన కుటుంబాలుగా మనమందరము కూడా ఉండాలి. ఎలా ఉండాలంట? ఆత్మీయ క్రమశిక్షణ కలిగిన కుటుంబాలుగా మనం ఉన్నట్లయితే మన బిడ్డలు కూడా ఎలా ఉంటారు? క్రమశిక్షణగా ఉంటారు.
నిజమే. ఒక రోజున ఒక మాస్టర్ గురించి మీకు చెప్పాను కూడా చాలా సందర్భాల్లో. ఆ మాస్టారు ఆ ఊరు వచ్చిన తర్వాత స్కూల్లో పిల్లలు చక్కగా చదువుకోవటం వాళ్ళు ప్రారంభించారు. వాళ్ళు ఆ ఇంట్లో గమనించినట్లయితే ఆ పిల్లలందరూ కూడా రోడ్ల మీద ఇష్టానుసారంగా ఎవడ తిరగటం కానీ, రాత్రులు పోటాడుకోవడం కానీ, పొద్దున్నే ఎప్పుడు చూసినా ఫోన్లో ఉండటం కానీ అలాంటివి లేకోకుండా వాళ్ళు చక్కగా స్కూల్కి వెళ్తున్నారు. అన్ని విషయాల్లో కూడా కుటుంబం చాలా బాగుంటుంది. ఊళ్ళో ఎక్కడెక్కడ ఎవరెవరు గొంతులు వినపడుతున్నా ఆ భార్య భర్తల గొంతులు మాత్రం వినపడవు. అలాగే వాళ్ళ పిల్లలు కూడా అంత క్రమశిక్షణగా ఉంటున్నారు. అలాగే ఈ మాస్టారు స్కూల్లోకి వచ్చినాక పిల్లలు కూడా చక్కగా చదువుకుంటున్నారు. వాళ్ళు అసలుకి అప్పుడు వరకు ఇంగ్లీష్ కూడా రాని పిల్లలు కూడా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు పిల్లలు ఇదివరకు బడికి వెళ్దామన్నా ఒక్కొక్కడు వెళ్ళటానికి ఇష్టపడేవాడు కాదు, కానీ ఎప్పుడు కూడా ఇప్పుడు పిల్లలు ఈ మధ్య క్రమంగా బడికి వెళ్తాం, అన్ని విషయాల్లో వాళ్ళు చక్కగా చదువుకుని ఫస్ట్గా ఉండటం చూసినప్పుడు ఆ ఊరు యొక్క సర్పంచ్ గారు కూడా ఆశ్చర్యపోయి మాస్టర్ గారు వచ్చి చాలా సంతోషించారు. మాస్టారు, నిజంగా మీరు మా ఊరు రావడం చాలా మాకు ఎంతో ధన్యత. మీరు వచ్చిన తర్వాత మా గ్రామంలో మా పిల్లలందరూ కూడా చక్కగా మాట్లాడుతున్నారు, చక్కగా సంతోషంగా ఉండి ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతుంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా నిజంగా బాగుంటున్నారు. వాళ్ళ పిల్లలను బట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషిస్తున్నారు. మీలాంటి కుటుంబము మా గ్రామం రావడం కూడా చాలా మంచిదని చెప్పి నిజంగా అడిగినప్పుడు, అయ్యా ఒకప్పుడు నేను కూడా అలాంటి వ్యక్తిని, కానీ యేసు ప్రభువారు నా వ్యక్తిగత జీవితంలో ఆయన నేను అంగీకరించిన తర్వాత ఒకప్పుడు నేను కూడా క్రమశిక్షణ లేని వ్యక్తిని, ఒకప్పుడు నేను కూడా ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తిని. దేవుడు నా హృదయాన్ని తెరిచిన తర్వాత, దేవుడు నన్ను దర్శించిన తర్వాత ఆయన ప్రేమ, ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క గుణగణాలు దేవుడు నాలో ఇవ్వబట్టే ఈరోజున నేను ఆ కొద్ది పరిచర్లో మీ స్కూల్లో ఇలాగ పిల్లలకు పాటలు చెప్పటానికి దేవుడు నాకు అనుమతి ఇచ్చాడు. నాకున్న ఆ కొద్ది జ్ఞానాన్ని నా బిడ్డలకి ఇలా పంచుకుంటాను కూడా దేవుడు నాకు సహాయం చేశాడండి. నాలో మంచితనం ఉందంటే అది నాది కాదు, కానీ నన్ను నడిపిస్తున్నా నా దేవునిదేనండి అని చెప్పి ఆయన చాలా సంతోషంగా దేవుని గురించి ఆ చిన్న పరిచయం చేసినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు అన్నారట. నిజమేనండి, మిమ్మల్ని మార్చిన దేవుడు. నిజంగా మా బిడ్డల్లో ఉన్న క్రమశిక్షణ చూస్తే మీ వల్ల మా బిడ్డలు ఎంతోమందో చక్కగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటున్నారు. అలాగే మీ ఆరాధించుకున్న దేవుని సన్నిధిలో నేను కూడా వస్తానని చెప్పేసి సర్పంచ్ గారి కుటుంబం మాత్రమే కాదండి, ఆయన వచ్చిన తర్వాత ఆ గ్రామస్తులందరూ కూడా సర్పంచ్ గారి ఇంటి దగ్గరే అది ఒక చోట స్థలం ఏర్పాటు చేస్తే అక్కడ అందరూ చిన్న మందిరాన్ని కట్టుకుని దేవుని ఆరాధించడం ప్రారంభించారు. అంటే ఆ దినమందు ఆ రోజున ఏర్పాటు చేయబడిన ఆ ఊళ్ళో ఆ చిన్న పరిచర్య అది క్రమంగా ఏమైందంటే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వెళ్ళి అనేక మందికి ఆదర్శమైన గ్రామంగా, మంచి గ్రామంగా ఉండటానికి కారణం ఏంటంటే ఆ స్కూల్లో యేసు ప్రభువును అంగీకరించిన ఆ మాస్టర్ యొక్క కుటుంబాన్ని బట్టి ఎన్నో గ్రామాలకు ఎలా ఉంది, ఒక బ్లెస్సింగ్గా ఉంది. అంటే ఆ కుటుంబాన్ని బట్టి అనేక గ్రామాల్లో కూడా నిజదేవుని తెలుసుకుంటానికి ఎలాగ దేవుడు ద్వారం తెరిచాడో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వేరు మంచిదైతే ఏమవుతుంది, కొమ్మలు కూడా మంచిగా ఉంటాయి. వేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధమవుతాయి. నోరు మంచిదైతే ఊరు మంచిదే అవుతుంది. అలాగే దేవుని బిడ్డలుగా దేవుని యొక్క మన హృదయం నిండు ఉండి దాన్ని బట్టి కూడా ఏముంటుందండి, నోరు అనేది మాట్లాడుతుంది. అవునండి, ఈ రోజున క్రమంగా మనము కుటుంబ ఆరాధనలో పాల్గొనే కుటుంబాలుగా మన బిడ్డలను పెంచుకోవాలి. అలాగే మన కుటుంబంలో కూడా లోకస్థ సంబంధమైన వాటిలో పాలు పంపులు పొందుకోకుండా మనము చాలా జాగ్రత్తగా మన బిడ్డలను పెంచుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో నిజంగా మన కుటుంబంలో నుంచి కూడా దేవుడు గొప్ప ప్రవక్తలను మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అవునండి, మొదటి సమయంలో ఒకసారి చూద్దామా, మొదటి అధ్యాయం 24వ వచనం చూద్దాం ఒకసారి. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకుని 3 కోడెలను, తూమిడ పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలి యుద్ధకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. చూశారండి, తల్లి ప్రతిష్ఠించుకుంది. నిజమే, ఎందుకంటే కొన్నిసార్లు ఉన్న పరిస్థితులను బట్టి హన్న ప్రతిదినము కూడా చాలా దుఃఖపడుతూ ఉండేది. తన
తో ఉన్న మరి పెనిన్నాకేమో బిడ్డలు ఉన్నారు, తనకు బిడ్డలు లేని పరిస్థితుల్లో తన దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభా నీ దాసులను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను విడిచిపెట్టద్దు అంటూ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని తను ఒక నిబంధన చేసుకుంది, ఒక ఒడంబడిక చేసుకుని, అయా నాకు ఇచ్చిన బిడ్డను నీ యొక్క పరిచర్యకు నేను అప్పగిస్తానని తను ప్రతిష్ఠ చేసుకుని ఒక ఒడంబడిక తను నిబంధన చేసుకుంది. మరి అలాగే 3 సంవత్సరాలు పాలు మానిపించిన తర్వాత తను ఏం చేసిందంటే తన బిడ్డను తీసుకొచ్చి షిలోహుకు వెళ్ళి ఏలి అనే దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి చెప్తుంది ఈ మాట. ఏమందంటే, అయా ఈ బిడ్డని దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠ అని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ఎప్పుడంటండి 3 సంవత్సరాల వయసులో ఏం చేశాడంటండి, అక్కడే మొక్కెను అని ఉంది. నిజమేనండి, అంత చిన్న వయసులో కూడా మోకరించి. అందుకని మన బిడ్డలకి కూడా చిన్నప్పటి నుంచి కూడా నేర్పించాలా, మనం ఎలా ప్రార్థన చేయాలో, ఎలా మోకరించాలో, ప్రైజ్ లార్డ్ అని చెప్పడం కానీ, వందనాలని చెప్పడం కానీ బాల్య దినముల నుండి కూడా మన బిడ్డలకు నేర్పించాలండి. నిజమే కదా, ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తారు కదా, నువ్వు కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు కూడా ఏం చేయమన్నాడు, వాటి గురించి నువ్వు చెప్పాలా, నీ బిడ్డలకి చెప్పమని దేవుడు వాళ్ళతో ముందుగానే చెప్పాడు. కాబట్టి మన బిడ్డల విషయంలో కూడా మనం ఎప్పుడు, ఇవాళ చాలామంది ఎలా ఉంటుందంటే చిన్నప్పుడు చెప్పకోకుండా ఆడికేం తెలుసులే, ఆడి పిల్లోళ్ళే అన్నట్టుగా మనం నిర్లక్ష్యం చేస్తాం. కానీ ఆడ మాట వినుకోకుండా పొద్దున బెదరేస్తూ ఉంటాడు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. నువ్వు నాకు గనక 1000 రూపాయలు సాయంత్రం లేకపోయి ఆ టీవీ పగలగొట్టేస్తానంటాడు. ఓరు బాబు ఈడెక్కడోడు నాయన, ఫోన్ ఏమి విసిరేస్తానంటాడు. అసలుకి ఈడెంత మొండోడిగా తయారయ్యాడంటే తర్వాత మనం ఎత్తునూరు కొట్టుకుంటాం. కానీ ఆడికి ఎప్పుడు నేర్పించాలి మనము, మొక్క వంగది మానే వంగదంట కదా. అలాగే చిన్నప్పటి నుంచి కూడా మన బిడ్డల్ని ఏం చేయాలంటే మనము బాల్య దినముల నుంచే వాళ్ళని దేవుని యందు భయభక్తులుగా వారిని మనము పెంచుకోవాలి. ఎందుకంటే నీ చేతిలో వాళ్ళు నీ బిడ్డలుగా ఉన్నప్పుడు వాళ్ళని గారం చేసి వాళ్ళకేం తెలుసులే అని ఒకళ్ళు కొడుతుంటే ఒకళ్ళు అడ్డం వెళ్ళిపోయి కొట్టనివ్వకోకుండా ఆడికి మనం గారం చేసామంటే రేపొద్దున ఆడి సస్తే నీ మాట. ఎందుకంటే కొన్నిసార్లు ఆడికి కొట్టవలసిన టైంలో కొట్టాలి. బెత్తము వాడపోతే ఏమవుతాడో తండ్రి ఉందో తెలుసా, ఏముంది, విరోధి అని ఉంది వాక్యంలో. ఏముందంట, బెత్తం వాడపోతే తండ్రి ఏమవుతాడంట, మరి విరోధి. అందుకనే కొట్టవలసిన టైంలో పిల్లల్ని కొట్టాలి, వాళ్ళని సరిచేయాల. ఒకసారి దెబ్బ పడిందంటే రెండోసారి మనం కొట్ట అవసరం, ఆడికి ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఒక బెల్ట్ తీసాడంటే మా నాన్న నాకు ఉందలే వాయి అనుకుని ఆడు రెండోసారి లైన్లోకి వచ్చేస్తాడు. ఒక్కసారైనా పడాలి ఆడికి, పడపోతే మాత్రం ఆడొస్తే మాట వినడాడు. అందుకని కొన్నిసార్లు మన బిడ్డల విషయంలో కొన్నిసార్లు జాగ్రత్తగా వాళ్ళని కేర్ఫుల్గా మనం వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. మెయిన్ ఏంటంటే తేడా వచ్చేది ఎక్కడంటే ఫ్రెండ్షిప్ తేడా వస్తుంది. ఎక్కడ ఫ్రెండ్షిప్ ఒకటి తేడా వస్తుంది, సెల్ ఫోన్ ఒకటి తేడా వస్తుంది. ఈ రోజున వాళ్ళు వాటి వలన పిల్లలు ట్రాక్ తగ్గిపోతున్నారు. చక్కగా అప్పుడు దాకా తల్లిదండ్రుల మాట విన్న వాళ్ళే, 10th క్లాస్ వరకు చక్కగా అమ్మ అమ్మ అంటూ అమ్మ చుట్టూ తిరిగిన వాళ్ళే, ఇంటర్మీడియట్ రాగానే రెక్కలు వచ్చిన వాళ్ళలాగా అసలు నీకేం తెలుసు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇవాళ. అది క్రమశిక్షణ కలిగిన కుటుంబం అవుతుంది అంటారా? అని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఫస్ట్ నుంచి చూడాలా. మనం ఎప్పుడు కూడా తల్లిదండ్రులు వారిని జాగ్రత్తగా అన్ని విషయాల్లో కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. నాకు తెలిసినంత వరకు తల్లిదండ్రుల్లో ఇద్దరు ఒక చోట ఉండటం కూడా చాలా ఆశీర్వాదం, అది బ్లెస్సింగ్. కొన్నిసార్లు ఏమవుతుందంటే వీళ్ళు తండ్రి దూరంగా ఉండటం వలన అమ్మకి అన్నీ తెలియదు కదా, వీళ్ళు ఏదో ఒక అబద్ధాలు చెప్పేసి అమ్మకి ఏదో టోకరా చేసి ఇక్కడికి వెళ్తానని అక్కడికి వెళ్తానా, అది కొనాలి ఇది కొనాలి అని చెప్పేసి పిల్లలు ఏం చేస్తారంటే అమ్మను ఊరినే మోసం చేయొచ్చు అన్నట్టుగా, అమ్మ ఊరిని నమ్మేస్తుంది కదా అన్నట్టుగా వాళ్ళు రకరకాలుగా అమ్మ దగ్గర మోసం చేసి, నాన్న ఇక్కడ లేడు కదని చెప్పేసి స్కూల్లో ఫీజులు కట్టాలని చెప్పేసి, లేదంటే ఎక్కడికో వెళ్ళాలని చెప్పేసి నాన్నతో ఫోన్పే డబ్బులు వేయించేసుకుని వీటినేమో వేస్ట్గా మనం పెద్దమైనట్టుగా వాడుకొని స్నేహాలను బట్టి ఇలాంటి చెడు అలవాట్లు ఎప్పుడైతే ప్రారంభమవుతాయో వాడు క్రమక్రమంగా ఏమవుతుందంటే క్రమశిక్షణలో నుంచి నెమ్మదిగా వాడు బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే కొన్నిసార్లు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున మన బిడ్డల విషయంలో మనం అందుకనే కన్నీటితో వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. దేవుడు నీకు బిడ్డలు ఇచ్చినప్పుడు ఆ బిడ్డల విషయంలో కూడా దేవుడు లెక్క అడుగుతాడు. నేను ఇచ్చిన బిడ్డల్ని ఎలా పెంచుతున్నావు, ఒక క్రమశిక్షణలో పెంచగలుగుతున్నాము? ఈ రోజున దేవుని యందు భయభక్తులు వాళ్ళకి నేర్పించగలుగుతున్నామా?
మరి బాలుడైన సమూయేలు 3 సంవత్సరాల వయసునే అక్కడే మ్రొక్కెను అంటే నిజంగా ఎంత ధన్యత. కొన్ని షిలోహ మందిరంలోకి వెళ్ళినప్పుడు ఏలీ కుమారులు ఏమన్నా ఓఫ్ని ఫినిహాసులు వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు ఏమైనా సరిగ్గా కొన్ని క్రమశిక్షణ కలిగిన వారుగా ఉంటున్నారు అక్కడ మందిరంలో ఉంటూ? వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్న అలాంటి ప్రజల మధ్య నిజంగా అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని స్వరం వినగలిగిన మెట్టులో సమూయేలు ఉన్నాడు. నిజమేనండి. ఈ రోజున మనము కూడా ఒకటి గమనించాలి. ఎప్పుడు కూడా ఒక క్రమశిక్షణ కలిగిన కుటుంబంగా మన బిడ్డలను ఎప్పుడైతే మనం పెంచుతామో దేవుడు తప్పకోకుండా మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఆ దినముల్లో నిజంగా 850 కిలోమీటర్లు ఇంచుమించు ఆ ప్రాంతంలో ఒక గొప్ప ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా సమూయేలు ఆ దినాల్లో ఉన్నాడంటే నిజంగా ఇది ఎంత గొప్ప ధన్యత తెలుసా? నిజమేనండి. ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక వ్యక్తిగా ఆ తల్లి యొక్క ప్రార్థన, తన యొక్క సమర్పణ జీవితం అనేది బిడ్డను ఎంత ఉన్నతమైన స్థితిలో పెట్టినప్పుడు అబ్బాబా వీళ్ళ అమ్మ భలే పెంచిందిరా. ఎందుకు అనుకోరు? అక్కడ వాతావరణం సరిగ్గా ఉందా? ఓఫ్ని ఫినిహాసులు ఏమైనా జీవితాలు సరిగ్గా ఉన్నాయా? అలాంటి పరిస్థితుల్లో కూడా బిడ్డ దేవుని స్వరం వినే బిడ్డగా దేవుని యొక్క సన్నిధిలో వెదుగుతూ మనుషులు దయ్యందును దేవుని దయ్యందును ఆ బిడ్డ వర్ధిలేను అని ఉంది సమూయేలు విషయంలో. అలాంటి పరిస్థితుల్లో కూడా లోకంలో ఉండొచ్చు, ఎంతో మురికి ఉండొచ్చు, కానీ మనం ఎలా ఉండాలా? నీళ్ళల్లో తామరాకులు ఉంటాయంట. తామరాకుల మీద ఎన్ని నీళ్లు పోసినా దానిలో నిలబడతాయా? లోకంలో మనం ఉన్నాము, లోకం మధ్యలోనే ఉన్నాము, మన చుట్టూ కూడా రకరకాలైన పరిస్థితులు ఉంటున్నాయి. ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే నీలోకి లోకం అనేది రాకూడదు. అందుకనే మనం కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండాలా. దేవుని బిడ్డలుగా, ఒక సమర్పణ కలిగిన తల్లిదండ్రులుగా మనకు నిజంగా ఈ యొక్క హన్నా యొక్క జీవితాన్ని మనము చూసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం వస్తుంది. అవునండి. ఎందుకంటే తను ఎన్నడూ కూడా ఊహించలేదు ఇలాంటి పరిస్థితి. ఆమె ఆశించిందేంటి? ప్రభా నాకు బిడ్డలు లేరని నాకు చాలా వేదన ఉంది ప్రభా. ఆ సూటిపోటు పడి మాటల్ని పడలేకపోతున్నాను. ఆ యొక్క పెనినా వల్ల ఆ యొక్క ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి ఆ ఒకటే అడుకుంది, నాకు ఇస్తే ఒక మగ బిడ్డ నీ ప్రభా, ఆ బిడ్డను తీసుకెళ్ళి నీ మందిరంలో నీ పరిచర్య చేయటానికి నేను ఇస్తాను. దేవుడు విడిచిపెట్టాడు ఆమెని. ఆ తర్వాత అంట ఆమెకి హన్నాను దర్శించగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కలెను. అయితే బాలుడుకు సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచుండెను. మొత్తం ఎంతమంది పిల్లలండి? 6 పుట్టారు కదా మొత్తం. అంటే చూడండి, ఒక్క బిడ్డను నాకు ఈ ప్రభు అంటే ఆ బిడ్డను కూడా తల్లి తీసుకెళ్ళి ఏం చేసింది తెలుసా? దేవుని మందిరంలో ఇచ్చింది. మరి దేవుడు ఆ బిడ్డను విడిచిపెట్టాడా? ఆమెకి తర్వాత బిడ్డలు ఇవ్వలేదా? నిజమేనండి. కొన్నిసార్లు మనం అనుకుంటుంటే దేవుడి యొక్క కార్యాలు, దేవుని యొక్క చిత్తము చూస్తే మన ఊహ కాదండి. తల్లి ఎప్పుడు కూడా అనుకోలేదండి, అయ్యయ్య నా బిడ్డ ఎంత గొప్ప, నిజంగా ఇశ్రాయేలు ప్రజలకు ఒక న్యాయాధిపతిగా ఉంటాడా? నా నిందను తొలగించటానికి ఒక బిడ్డను అడిగితే, అవునండి, వేరు మంచిదైతే కొమ్మలు కూడా మంచివి. వేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా ఎలాగుంటాయి? పరిశుద్ధంగా. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు గొప్ప ప్రార్థనతో నీ బిడ్డలు పెంచుకుంటే ఒక దేశ ప్రజలకు చరిత్రలో నిజంగా ఒక నిలిచిపోయి ఉండే అంత గొప్ప ధన్యత అనేది దేవుడు వారికి అనుగ్రహిస్తారండి. అవునండి. ఎప్పుడు కూడా మనం కొన్నిసార్లు మన ప్రార్థనలు ఎప్పుడు కూడా వ్యర్థమవుగా అండి. అందుకనే ఒక రోజున తిమోతితో అంటాడు, 2 తిమోతి 1:5 నా ప్రార్థనలు యందు ఎడతెక్క నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగులు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని యెడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునేకిలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నది. నేను రూఢిగా నమ్ముచున్నాను. మీ అమ్మలో చూశానయ్యా భక్తి, మీ నాన్నలో చూశాను, నీ తల్లిదండ్రుల్లో చూసింది నీలో కూడా కనపడుతున్నాయా? నాకు తెలుసయ్యా. ఎవరికి పేరు వచ్చింది? మన ప్రవర్తన బట్టి తల్లిదండ్రులకి పేరు వస్తుంది. అందుకనే తల్లిదండ్రులు అనేవాళ్ళు బిడ్డల విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉండాలి.
ఒక బ్లెస్సెడ్ ఫ్యామిలీగా మనం ఉండాలంటే మొదట మనకిచ్చిన బిడ్డల విషయంలో నువ్వు రేయి మొదట జాము లేచి ఏం చేయమన్నాడు? నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి.